హైదరాబాద్ గుల్జార్ హౌస్లో 17 మంది దుర్మరణంపై దర్యాప్తు ముమ్మరంగా కొనసాగుతోంది. ప్రాథమిక విచారణలో భాగంగా క్లూస్ టీం, అగ్నిమాపక అధికారులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. అటు అగ్ని ప్రమాదం జరిగిన ప్రాంతాన్ని పరిశీలించిన అనంతరం ఎంఆర్ఓ పంచనామా సమర్పించనున్నారు. హైదరాబాద్ గుల్జార్ హౌస్లో 17 మంది దుర్మరణంపై దర్యాప్తు ముమ్మరంగా కొనసాగుతోంది. ప్రాథమిక విచారణలో భాగంగా క్లూస్ టీం, అగ్నిమాపక అధికారులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. అటు అగ్ని ప్రమాదం జరిగిన ప్రాంతాన్ని పరిశీలించిన అనంతరం ఎంఆర్ఓ పంచనామా సమర్పించనున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారం మా క్రైమ్ బ్యూరో చీఫ్ భాస్కర్ అందిస్తారు. భాస్కర్, గుల్జార్ హౌస్ ఘటనపై 6 ఉన్నతాధికారులతో కమిటీ వేసినట్టు తెలుస్తోంది. అప్డేట్స్ ఏంటి దీనికి సంబంధించి? ప్రస్తుతానికి అది ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి వెలువడేటువంటి సమాచారం. కానీ ఇవాళ మాత్రం గుల్జార్ హౌస్ కు సంబంధించినటువంటి విచారణలో భాగంగా ముందస్తుగా ప్రాథమిక విచారణ కోసం ఎంఆర్ఓతో పాటు పంచనామాకు సంబంధించినటువంటి వాళ్ళని తీసుకుని వెళ్ళడం జరిగింది. ఫైర్ సేఫ్టీకి సంబంధించినటువంటి అధికారులు, క్లూస్ టీము, లోకల్ పోలీసులు, ఈ 4 కూడా ఏకకాలంలో దీనికి సంబంధించినటువంటి ఇన్వెస్టిగేషన్ కొనసాగిస్తున్నారు. ఉదయం 10:30 గుల్జార్ హౌస్ లో జరిగినటువంటి అగ్ని ప్రమాదానికి సంబంధించినటువంటి దాంట్లో ఉన్నటువంటి బాధితులు ఎవరైతే ఉంటారో వారి కుటుంబ సభ్యులని వాళ్ళని పిలిచి విచారణ కొనసాగిస్తున్నారు. ముందుగా మీరు ఎట్లా గుర్తించారు, ఈ ఫైర్ యాక్సిడెంట్ ఎట్లా జరిగింది అనేటువంటిది మీరు ఎట్లా గుర్తించారు, ముందుగా పొగలు వచ్చాయా లేదంటే ఎక్కడి నుంచి ప్రారంభమయ్యా అనేటువంటి పూర్తిగా తెలుసుకుంటున్నారు. ఏసీ కంప్రెషన్ నుంచి మంటలు వచ్చినట్టుగా చెప్తున్నటువంటి సందర్భంలో ఏసీ కంప్రెషన్ కి ఎగ్జాస్టర్ వైపు ఉన్నటువంటి ఏసీ కంప్రెషన్ పక్కన ఉన్నటువంటి ఎగ్జాస్టర్ నుంచి మంటలు వచ్చినట్టుగా వాళ్ళు చెప్పడం జరిగింది. మొత్తం ఈ ఘటనలో 17 మంది చనిపోయినటువంటి దుర్ఘటనకు సంబంధించి వివరాలన్నీ కూడా అడిగి తెలుసుకుంటున్నారు. ఎందుకంటే ఇప్పటికే ఈ ఇన్సిడెంట్ కి సంబంధించి హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రిగా ఉన్నటువంటి పొన్నం ప్రభాకర్ ఆధ్వర్యంలో కమిటీని వేశారు. హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సివి ఆనంద్, ఫైర్ డీజీకి సంబంధించినటువంటి నాగిరెడ్డి, అదేవిధంగా హైదరాబాద్ కమిషనర్ రంగనాథ్ తో పాటు పవర్ డిపార్ట్మెంట్ కి సంబంధించినటువంటి సిఎస్ డీసీఎల్ సంబంధించినటువంటి ఇన్ఛార్జ్ కూడా మొత్తం 4 సభ్యులతో ఈ కమిటీని వేశారు. ఆ కమిటీ ఇవాళ లేదంటే రేపు ఈ ఘటనా స్థలానికి చేరుకొని వివరాలు తెలుసుకునే అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు ఎంఆర్ఓ, క్లూస్ టీమ్, పోలీసులు, అదేవిధంగా ఇటు ఫైర్ సేఫ్టీకి సంబంధించినటువంటి లోకల్ ఫైర్ డిపార్ట్మెంట్ సంబంధించినటువంటి అధికారులు, వీళ్ళు 4 కూడా ప్రస్తుతానికి ప్రాథమిక విచారణ కొనసాగిస్తున్నారు. వాళ్ళ విచారణలో ఎటువంటి వివరాలు బయటపడితే తెలిసిన తర్వాత దీన్ని ఫర్దర్ గా ముందుకు తీసుకెళ్లేటువంటి అవకాశం ఉంటుంది. ముందుగా ఈ ఇష్యూకు సంబంధించి ఇన్సిడెంట్ జరిగిన రోజు ఎక్కడి నుంచి పొగలు వచ్చాయి, ఎక్కడి నుంచి ముందుగా వీటన్నింటినీ గుర్తించారనేటువంటిది చెక్ చేస్తా ఉన్నారు. ముందుకు వెళ్ళేటువంటి అవకాశం ఉంది కాబట్టి అది కొనసాగిస్తున్నారు. 10:30 ఉదయం ఈ ఇన్సిడెంట్ కి సంబంధించినటువంటి దాంట్లో ఎవరైతే బిల్డింగ్ కి సంబంధించినటువంటి తీసుకొచ్చి విచారణ కొనసాగిస్తున్నారు. కొత్త అంశాలు ఏమైనా బయటకు వస్తే కూడా చూడాల్సినటువంటి అవసరం కనిపిస్తోంది. ఇకపోతే రాష్ట్ర ప్రభుత్వం వేసినటువంటి కమిటీ ఏదైతే ఉందో ఆ కమిటీకి సంబంధించి ముందుగానే ఈ కమిటీలో మంత్రి పొన్నం ప్రభాకర్ ఆధ్వర్యంలో కమిటీ వేశారు. మొత్తం 6 ఉన్నతాధికారులతో ఈ కమిటీని ఏర్పాటు చేశారు. ఈ నెల 18న చార్మినార్ పరిసర ప్రాంతాల్లోని గుల్జార్ హౌస్ జరిగినటువంటి అగ్ని ప్రమాదంపై సమగ్ర విచారణ చేపట్టాలని ఈ 6 కమిటీకి సంబంధించినటువంటి ఉన్నతాధికారులకు ఆదేశాలు జారీ చేశారు. దీంట్లో జిహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వి కర్ణన్, హైదరాబాద్ కలెక్టర్ అనుదీప్ దేవశక్తి, అదేవిధంగా హైదరాబాద్ సిపి సివి ఆనంద్, ఫైర్ డీజీ నాగిరెడ్డి, హైడ్రా కమిషనర్ రంగనాథ్, టిఎస్ ఎస్పీ డిసిఎల్ సిఎండి ముషారఫ్లతో ఈ కమిటీ వేయడం జరిగింది. ఈ నెల 18న జరిగినటువంటి గుల్జార్ అగ్ని ప్రమాదంపై క్షేత్రస్థాయిలో సమగ్ర విచారణ చేపట్టి ఘటనకు గల కారణాలను
ఘటన అనంతరం వివిధ శాఖలు తీసుకున్న చర్యలపై ముఖ్యమంత్రి కార్యాలయానికి సమగ్ర నివేదిక అందించాలనేటువంటిది ఈ కమిటీ ముఖ్య ఉద్దేశం. అలాగే భవిష్యత్తులో ఇలాంటి అగ్ని ప్రమాదాలు జరగకుండా క్షేత్రస్థాయిలో ప్రజలకు ఎట్లాంటి సూచనలు చేయాలి, స్థానిక పరిస్థితులను అంచనా వేసి భవిష్యత్తులో ఎలాంటి వ్యవహారాలు ముందుకు తీసుకెళ్లాలనేటువంటి దానిపైన ఈ కమిటీ రిపోర్ట్ ఇస్తుంది. ఆ రిపోర్ట్ తీసుకున్న తర్వాత దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి దీనిపై సమీక్ష చేసి చర్యలు తీసుకుంటారని చెప్పడం జరిగింది. దీంట్లో భాగంగానే ఇవాళ గుంజరోజులో ఉన్నటువంటి చార్మినార్ గుంజరోజు ఘటనకు సంబంధించినటువంటి దాంట్లో ప్రాథమిక విచారణలో భాగంగా లూస్ టీము, అగ్నిమాపక అధికారులు, పంచనామాకు సంబంధించినటువంటి రెవెన్యూ డిపార్ట్మెంట్ ఎంఆర్ఓ, అదేవిధంగా లోకల్ పోలీసులతో ఆ బిల్డింగ్ లో ఉన్నటువంటి చనిపోయినటువంటి బాధితుల కుటుంబ సభ్యులతో, అక్కడ గాయపడినటువంటి వారితో వివరాలన్నీ కూడా అడిగి తెలుసుకుంటున్నారు. సాయంత్రానికల్లా వీళ్ళు ఇచ్చినటువంటి ప్రాథమిక విచారణ ఆధారంగా కమిటీకి, రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడినటువంటి కమిటీ కూడా దీనిపైన వివరాలు వెల్లడించే అవకాశం కనిపిస్తా ఉంది. సునీత. రైట్ భాస్కర్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.